హాయ్ గైస్, ఇవాళ వచ్చేసి అయితే ఒక సౌత్ ఇండియా రైడ్ అయితే ప్లాన్ చేసినాను అనమాట. సో నేను ఇంకా నాతో ఇంకా ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. మొత్తం 4 మెంబర్స్ అయితే 4 ఎక్స్పర్ట్స్లు అయితే ఉన్నాయి. సో మేము నలుగురం కలిసి సౌత్ ఇండియా రైడ్ ప్లాన్ చేసుకున్నాము. సో ఎక్కడికి అనేది ముందు వీడియోస్ వస్తుంది. ఇప్పుడైతే మేము డే 1 అనమాట. సో డే 1లో మేము లగేజ్ అయితే ఇట్లా మౌంట్ చేసుకున్నాం అనమాట. సో 15 days రైడ్ అనమాట ఇదంతా. 15 daysకి ఇదంతా మౌంట్ చేసుకొని పెట్టేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ చీరలా వెళ్తున్నాం. చీరల బీచ్ నుంచి ఇంకా దాని తర్వాత ప్లాన్ చేసుకుంటాం ఎక్కడికి వెళ్తాం అనేది. సో ఫస్ట్ డే 1 అయితే అయిపోతుంది కంప్లీట్. సో ఇప్పుడైతే నేను సౌత్ ఇండియా రైడ్ వెళ్తున్నాను. అసలు నాకే నమ్మబుద్ధి కావట్లేదు. నా డ్రీమ్ ప్లేసెస్ నేనైతే వెళ్తున్నాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నా ప్లేస్కి వెళ్ళాలని నాకు. సో నా బైక్ నేను ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి ఎక్కడెక్కడనో నా ఓన్ బైక్ని నేను అక్కడ పెట్టుకోవాలని, అక్కడ ఫొటోస్ దిగాలి, అక్కడ తీసుకెళ్ళి అక్కడ తిప్పాలి అనుకున్న ప్లేసెస్లో నేను నా బైక్ తీసుకెళ్తున్నాను. నాకే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అసలు అవ్వట్లేదు అసలు. నేను వెళ్తున్నానంటే అంటే లైక్ ఇవాళ వరకు నేను కొంచెం వెళ్తానా అని డౌట్లో ఉన్నాను. బట్ అన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ప్యాకింగ్ అదంతా కూడా నేను చేసుకొని పెట్టుకున్నాను. బట్ నాకే నమ్మబుద్ధి కాలేదనమాట లైక్ అట్లా. సో ఇప్పుడైతే నేను బైక్ స్టార్ట్ చేసి అప్సి కూడా ప్రీమియాకి వెళ్తున్నాను అనమాట. ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు. అక్కడ టైమింగ్ చైన్ ఒకటి సెట్ చేపిస్తుంటే ఫ్రెండ్ది అక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోవడమే. సో ఇంకా 3 ఫ్రెండ్స్ ఉన్నారనమాట. 2 ఫ్రెండ్స్ అప్సి కూడా ఉన్నారు. ఇంకొక ఫ్రెండ్ చిలుకలపేట ఉన్నాడు, అక్కడ యాడ్ అవుతాడు ఆయన. సో ఇప్పుడు ఇతను సాయి, అతను చింటూ. సో 3 బండ్లు సేమ్ కలర్, నేను చెప్పాను కదా సేమ్. సో అతను రావట్లేదు. సో మాకు అదే బాధ ఉంది. వస్తే అయిపోతుండే అని కనీసం. హాయ్, we are going to South India. We are achieving lots of memories and dream places. సో గైస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తామో కూడా తెలియలేదు. డిసిషన్ స్పాట్లో చేంజ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ హీరో ప్రీమియా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో యా, థ్యాంక్ యూ సో మచ్. మిస్ అవుతున్నాను బ్రో మిమ్మల్ని, నేను మిస్ అవుతున్నాను. మేము మళ్ళీ పోదాం బ్రో మనం. ఓకే గైస్, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ల్యాక్ చేయకుండా రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత సో మాట్లాడుకుందాం ఇంకా ఈ రైడ్ గురించి. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని ఇప్పుడు స్టార్ట్ అయినాం అనమాట. అక్కడ నుంచి ప్రీమియా నుంచి అప్సి కూడా. సో ఇక్కడ నుంచి బ్రో అయితే ఎక్కడికి మ్యాప్ పెట్టిండో కూడా తెలియదు మాకైతే. అసలు డెస్టినేషన్ లొకేషన్ కూడా తెలియదు. పెట్టండు వెళ్తున్నాం అంతే. బ్రో వెనకాల ఫాలో అయిపోతాను నేనైతే. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత లీడ్ తీసుకుంటాను. అండ్ ఎందుకంటే ఇప్పుడైతే నేను లాక్ చేశాను అనమాట స్క్రీన్. ఇక్కడ దీంట్లో ఛార్జ్ అవ్వాలి కదా. సో ఛార్జ్ దీంట్లో కూడా ఉండాలి కాబట్టి బ్యాటరీ దాంట్లో ఛార్జ్ ఉంది. సో అది అయిపోగానే మళ్ళీ నేను లీడ్ తీసుకొని నేను వెళ్తాను ముందు. దాని తర్వాత నాది అయిపోయిందంటే మళ్ళీ సాయి బ్రో ఉన్నాడు. సో సాయి బ్రో కూడా, సో సాయి బ్రో ఇంకా ఫుల్లీ లోడెడ్ అనమాట. సో మిరర్స్లో చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఎవరిది ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా వెళ్ళొస్తాం. సో జాగ్రత్తగా చూసుకోవాలి కదా. సో యా, ఫైన్. ఫస్ట్ ట్యాంక్ ఫుల్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడే. ఇప్పుడు మేము చీరల పెట్టినంట లొకేషన్. ఇప్పుడు చెప్పిండు బ్రో, ఇప్పుడు అడిగిన ఫ్యూయల్ స్టేషన్లో. సో ఇక్కడ ఇది ఉప్పల్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మ్యాప్ పెట్టేసుకున్నాం. సో ముందు బ్రో వెళ్తున్నాడు చింటూ బ్రో, వెనకాల సాయి కూడా ఉన్నాడు. ఓకే ఫైన్, ఐ డోంట్ వాంట్ టు గో. ఇలాంటి టైంలో క్రాస్ చేసే చాలామంది యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్నారు. సో ఎప్పుడు ఓవర్టేకింగ్ చేసే ముందు చూసుకొని చేసుకుంటేనే ప్రాబ్లం ఉండదు, లేదంటే ప్రాబ్లం అవుతుంది. సో యా, ఇప్పుడైతే ట్యాంక్ ఫుల్. సో చీరాల బీచ్ వరకు అంట. ఆ బీచ్ దగ్గరనా లేదంటే క్యాంపింగ్ లేదంటే అవి వాళ్ళ ఇంటికి వెళ్తామా, వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అభి అయితే కొంచెం అటు ఇటు చెప్తుండు, వస్తున్నానా రావట్లేదా అని చెప్పి. ఇది సౌత్ ఇండియా మొత్తం. సౌత్ ఇండియా అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక. జరుగు, సారీ. ఇటు సైడ్ బ్రో మొత్తం సెట్ కాలేవు అసలు కదా. వీళ్ళు ఇస్తారంట బండ్లు ఇచ్చారు మాకు తిరగడానికి, పైసలు ఇచ్చారు. మంచిగా చదువుకున్నాం అనుకో, మంచి స్కూల్లో చదువుకుంటే మనకు ఇట్లా కంపెనీలు బండి ఇచ్చి తిరగడానికి పైసలు ఇస్తారు. నిజంగా
మాకు పోతా ఉంటే వాళ్ళే ఇస్తూ ఉంటారు. సాయి ఎట్లా చేద్దాం మీద ఇంత ఉండదా? ఆగుతుందా? ఇవి ఎందుకు వేసినావు సాయి నువ్వు? అసలు నాకు అర్థం కాదు. చూడలేదు నువ్వు. ఓకే థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఇవన్నీ తీయాలంటే కొంచెం రిస్క్ కదా, సో నువ్వు వీడియోలో అలా చూసుకోండి, ఇన్స్టాలో పోస్ట్. ఓకే బాయ్. ఎక్కడ మీరు ఇక్కడనే ఉంటారా? ఇది ఏ ఏరియా? ఓకే ఓకే. తమిళనాడు, చెన్నై. నైట్ అయితే 11-12. 120. Okay, right, bye guys. Actually, they are at highway. సో ఒకటే రోడ్ అంట చీరాల వరకు 300 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో నా టైం 3:41, రీచింగ్ టైం అయితే 11 చూపిస్తుంది అనుకుంటా. ఎందుకంటే సిటీలోనే మాకు ట్రాఫిక్ అదంతా చూసి అంటే లేట్ అయిపోయింది అనమాట అక్కడనే. సో ప్రీమియం నుంచి హైవే ఎక్కే వరకు మాకు ఈజీగా 40 మినిట్స్ పట్టిందేమో, 30 to 40 మినిట్స్ పట్టే ఉంటుంది ఈజీగా. అసలు ఏంది ట్రాఫిక్, ఇంతగానం ట్రాఫిక్ వచ్చేసింది ఒకటేసారి సెంటర్లో. ఇది హైవేనా లేదంటే సిటీయా? ఇంసోన్ రయ్యా భయపట్టించేసావు కదా భయ్యా. నాకు వెనకాల వెయిట్ ఎక్కువ అయిపోయి హ్యాండిల్ మొత్తం ఊగుతుంది, లైక్ బాబులు అవుతుంది ఇట్లా మంచిగా ఇట్లా. సో కొంచెం ఇసుకలోకి వెళ్ళినా కూడా ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈజీగా. సో నేను గేర్ గట్టిగా తీసుకొని చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. గట్టిగానే బాబులు అవుతుంది అది వెయిట్ వెనకాల ఉండేసరికి. అమ్మ ఇదేం టైర్, సారీ ఇదేం ఇసుక. రైజ్ మోడ్ ట్రైలర్నే అనిపిస్తుంది. నౌ హీ సాయి అండ్ మేము బ్లూటూత్ కనెక్ట్ అయ్యి కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాం అనమాట. నాది ఇంటర్కామ్ కాదు, నేను అంటర్కామ్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను, టైం లేదు. సో అందుకని చెప్పి నేను నార్మల్ బ్లూటూత్ తీసుకున్నాను. దీని మైక్ అస్సలు బాగాలేదు, నిజంగా చెప్తున్నా. అసలు ఫోరెస్ట్ ఉంది, అసలు వాళ్ళకి పోవట్లేదు. నేను రివ్యూ చూశాను, రివ్యూలు అడిగాను చాలామంది మా గ్రూప్లో కూడా అడిగితే ఫైన్ బ్రో అది తీసుకోవచ్చు, చాలా డీసెంట్, అది బాగుంటుంది, అది 4 years నుంచి యూజ్ చేసి చెప్పారు ఒక గ్రూప్లో. సో కానీ ఇది అంత బాగాలేదు, నాకైతే క్వాలిటీ నచ్చలేదు. లైక్ మైక్ క్వాలిటీ, స్పీకర్స్ క్వాలిటీ కూడా ఇంకా అంతంతనే, కానీ మైక్ క్వాలిటీ అయితే బ్లూ ఆర్మర్ అయితే చాలా ది బెస్ట్ ఉంది. అది సాయి బ్రోకి ఉంది, ఈ బ్రోది ముందున్న బ్రోది. సో అది ఫైన్, చాలా నాకు నచ్చింది. ఇప్పుడు నా కనెక్షన్ వెళ్ళిపోయింది అదంతా. ఇది నా బైక్ కాదు, మన చింటూ బ్రో బైక్. నా బైక్ ఇచ్చిన ఆయనకి, మ్యాప్స్ దానికి ఉన్నాయి. ఇది లూజ్ అయిపోయింది మౌంట్, సో దానివల్ల నా బైక్ ఆయనకి ఇచ్చిన. సో ఎక్స్చేంజ్ చేసుకొని నేను వెళ్తున్నాం. ఇన్ని బ్రేక్స్ భయ్, అసలు ఇన్ని బ్రేక్స్ ఎవడన్నా తీసుకున్నాడా? నా లైఫ్లో ఇన్ని బ్రేక్స్ తీసుకోలే. 350 కిలోమీటర్స్ సంథింగ్. ఎంత ప్రీమియం నుంచి ఎన్ని కిలోమీటర్స్ చూపించింది? 300 కిలోమీటర్స్కి ఇన్ని బ్రేక్స్. అసలు నేను నా లైఫ్లోనే ఇన్ని బ్రేక్స్ తీసుకోలే. 300 బ్రేక్స్ అంటే 150 ఆపుతా, లేదంటే వెళ్ళిపోవడమే. ఇన్ని బ్రేక్స్ తీసుకుంటున్నాను తెలుసా. ఇన్ని బ్రేక్స్ అంటే బ్రో మామూలుగా కాదు బ్రేక్స్ బ్రో. ఇప్పుడైతే సీదా 110 కొట్టేద్దాం. 110 ఉంది, 111 ఉంది, సీదా 111 వెళ్ళి సో సప వెళ్ళిపోదాం. ఇక 90-100 మెయింటైన్ చేయండి, సప వెళ్ళిపోదాం. సాయి 90-100 మెయింటైన్ చేసుకుంటే ఫటాఫట్ వెళ్ళిపోదాం, ఫటాఫట్ వచ్చాయి. 110 ఉంది, 110 వరకు ఇక్కడ ఆగేది లేదు, జప్పమని వెళ్ళిపోదాం ఇంటికి. ఫైనల్లీ చిలుగులూరుపేట దగ్గరకు వచ్చేసాం. ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది అనుకుంటాను. సో అండ్ వీ గాట్ ఎ న్యూ ప్రాబ్లమ్ ఇన్ మై బైక్. అదేంటంటే వెనకాల వీల్ చూడండి కొంచెం ఇలా షేక్ అవుతుంది. దాని ప్రాబ్లం ఏంటంటే అది ఏదో రాయి కొట్టేసి లైక్ బెండ్ అయిందనమాట కొంచెం రిమ్ము. లాస్ట్ టైం మన వెనకాల సాయి బ్రో కూడా చేయించండు వీల్ అరేంజ్మెంట్ దగ్గర. నాది ఇంకా లిటిల్ బిట్ చిన్నగా, స్మాల్ అంటే స్మాల్, చాలా చిన్నగా బెండ్ అయింది. ఇంకా బ్రో అయితే చాలా పెద్దగా బెండ్ అయి ఉండే. నాది ఇంత ఒక 1 inch. వ్యూ ఏం కనబడతలేదు అనుకుంటాను, నాకు తెలుసు. లైక్ ఆల్మోస్ట్ నైట్ కష్టం. అండ్ ఫుల్ లైట్ వేసిన ఆల్రెడీ చూసుకున్నట్లయితే, ఇన్ కేస్ మీకు కనబడుతున్నట్లయితే అది
ఎలా ఊగుతుంది చూడండి ఒకసారి. మనోడు ఏం చేశాడంటే ఈ ఫాగ్ లైట్స్ ఉన్నాయి కదా గాయస్, ఈ ఫాగ్ లైట్ ఏం చేశాడంటే లెఫ్ట్ కిందకి పెట్టి రైట్ మొత్తం పైకి లేపేశాడు అనమాట. సో ఫిట్ చేసిన వాడు ఎప్పుడో కానీ మనకి బుర్ర లేదు అసలు. ఫస్ట్ అసలు ఎప్పుడరా నువ్వు ఫిట్ చేసింది వాళ్ళు ఎవడైనా ఫిట్ చేస్తాడు అరాడా? ఆ మూమెంట్లో ఎవడన్నా లైక్ ఎట్లా అంటే ఎవడు మొత్తం పైకి తిప్పాడు, ఎవడు కనీసం కొంచెం కిందకు ఉంటుంది. అరే ఎవడరా నువ్వు ఫిట్ చేసింది, అది కొంచెమైనా బుర్ర ఉండాలి నీకు. మొత్తం చెట్లకు పెడతారు ఆరవాడైనా, మొత్తం చెట్లకు పెట్టేసినాడు ఎవడో ఫిట్ చేసినాడు. ఎక్కడ ఫిట్ చేసినావు చింటూ బాయ్ నువ్వు, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఇంకా అది రేపు పొద్దున సో సెట్ చేయొచ్చు, ఇది కూడా రేపు పొద్దున్నే సెట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ నేను తిప్పేశాను దీన్ని కిందకి, బట్ ఐ డోంట్ నో ఇంకా కిందికి రావాలనిపిస్తుంది నాకైతే కొంచెం. లేదంటే లెఫ్ట్ ఇట్లాంటివి చేయబట్టే ఇగో రిమూవ్ మొత్తం బెండ్ అయిపోతుంది సడన్గా. స్పీడ్ బ్రేకర్ కనీసం బోర్డు అయినా లేదు ఇక్కడ. లిటరల్లీ గాయస్ బండి మీద 3 బండ్లు 3 జంపు కొట్టినాయి. లైక్ నేను లాస్ట్లో ఉన్నాను కాబట్టి నేను కొంచెం బ్రేక్ చేసుకున్నాను. నేషనల్ హైవే పైన ఎవడనే స్పీడ్ బ్రేకర్ వేసాడా? ఆ చెత్త నా కొడుకులు ఎవడో కానీ అసలు అక్కడ స్పీడ్ బ్రేకర్ ఎంత పెద్దది వేసిరంటే మస్తు పెద్దది వేసేసారడ. మస్తు పెద్దది అంటే ఇక లిటరల్లీ జంప్ కొట్టేస్తే నీ అమ్మ పోవాలి, ఇక ట్రాక్లో జంప్ కొట్టినట్టే. అసలు ఎవడైనా వేసాడా? అరే ఎవడరా నువ్వు వేసింది అక్కడ అని మనం వేడికలు వచ్చినావు అయ్యా, నాకేం అర్థం కాలేదు అసలు. మస్తు పెద్దది గాయస్. దాని తర్వాత స్పాట్లో మళ్ళీ అది అయిపోగానే ఇంకొక జంప్ కోసం ఇంకొక రెడీ ఉండాలన్నమాట. 3 స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి పెద్ద పెద్దవి మొత్తం. దాంట్లో అయితే ఇక స్పీడ్ ఉండాలి కానీ ఒక 100 స్పీడ్ సీదా కార్ యాక్సిడెంట్ అయిపోతుంది. బైక్ అయితే కింద పడతారు వాళ్ళు, సీదా క్రాష్ అయిపోతారు. ఆ జంప్ కొట్టినామా, ముందు చింటూ కొట్టిన జంప్, దాని తర్వాత సాయి కొంచెం లిటిల్ బిట్, నేను ఇంకా బ్రేక్ చేసుకున్నాను కాబట్టి కొంచెం. మేము అప్పుడు ఎంత ఒక 70 స్పీడ్లో ఉండే, అంత కూడా లేకుండే, అంతే స్పీడ్ ఉండే. నేను స్పాట్లో బ్రేకింగ్ చేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ బండి జంప్ కొట్టగానే సెకండ్ బండి జంప్ కొట్టగానే ఇంకా నాకు అర్థం. ఫైనల్లీ వేర్ ఇట్ అబీస్ హోమ్. పొద్దున్నే మాకు చెప్పకుండా వచ్చేసినావు. ఏం చేసినావు అని వచ్చి ఏం చేసింది లేదు. చింటు బాయ్ హాయ్. నా ఫేస్ లేదు కదా సో గుర్తుపట్టదులే అదే. ఇప్పుడు ఇక్కడ డే 1 ఇక్కడ రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ తీసుకొని రేపు పొద్దున్నే మళ్ళీ పాండిచేరి. రేపు పొద్దున్నే పాండిచేరియా? పాండిచేరి లేదంటే తంజావూరా? ఓకే వీ నీడ్ టు టేక్ ఫస్ట్ రెస్ట్ ఆఫ్టర్ దట్. ఓకే ఫైన్. సుయా వాళ్ళకి గుడ్ నైట్. ఏం చేస్తున్నారో తెలియదు, ఇక పోయి పడుకోవాలి. మంచి మళ్ళీ పొద్దున్నే లేవాలి, పాండి అన్న తంజావూరు అన్న వెళ్ళిపోవాలి. ఓకే ఫైన్. సీ యూ, బై బాయ్, గుడ్ నైట్.